జాతకాల పార్టీలుగా మారిపోయిన రెండు జాతీయ పార్టీలు. వేణుస్వామితో పోటీపడి మరి అతన్ని తలదన్నే స్థాయిలో జాతకాలు చెబుతున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చాలా విచిత్రంగా తయారైపోయినాయి. రెండు జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, జాతకాలు చెప్పడంలో ఒకరితో ఒకరు పోటీ పడిపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వేణుస్వామిని తలదన్నే స్థాయికి వెళ్ళిపోయారు ఇద్దరు. ఇప్పుడు వీళ్ళే నెంబర్ 1 జాతకాలు చెప్పడంలో. వేణుస్వామి ఎక్కడో 3rd ప్లేస్లో ఉంటాడు. వేణుస్వామి అంటే తెలుసు కదా, సెలబ్రిటీల జీవితాల మీద, పెళ్లిళ్ళ మీద, విడాకుల మీద జాతకాలు చెప్పుకొని బతుకుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు జాతకాలు మొదలుపెట్టిన తర్వాత అతను ఎక్కడనో కిందికి పడిపోయిందట. మరి ఈ జాతకాలు ఏంది, దాని సంగతి ఏంది అని వివరాల్లోకి వెళితే తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, జాతకం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని, కేసీఆర్ గవర్నర్ అవుతాడు, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతాడు, హరీష్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటాడు, కవితకి బెయిల్ వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి జాతకం చెప్తాడు. ఆ వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఆయన ఏం చెప్తాడంటే బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్లో విలీనమవుతుంది, కేసీఆర్ని ఏఐసిసిలోకి తీసుకుంటారని చెప్పి ఈయన జాతకం చెప్తాడు. సో ఈ రకంగా ఇద్దరు జాతకాలలో పోటీ పడుతున్నారు. కేవలం ఒక ప్రాంతీయ పార్టీ ఉనికిని భరించలేక, ఆ ప్రాంతీయ పార్టీ అస్తిత్వాన్ని భరించలేక, దాన్ని తట్టుకోలేక రెండు జాతీయ పార్టీలు జాతకాలు చెప్పుకునే స్థాయికి దిగజారిపోయినాయి అని చెప్పి తెలంగాణలో జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎప్పటికైనా తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ పార్టీయే, తెలంగాణ అస్తిత్వం బీఆర్ఎస్ పార్టీయే, తెలంగాణ ఉనికి బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ ఉన్నంత కాలం వాళ్ళ ఆటలు సాగవు అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి రెండు జాతీయ పార్టీలు అయ్యుండి కూడా ఒక ప్రాంతీయ పార్టీ అంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దాని ఉనికిని కూడా తట్టుకోలేకపోతున్నారు. అందుకే జాతకాలు చెప్పుకునే స్థాయికి దిగజారిపోయారు రెండు జాతీయ పార్టీలు.